సరే ఏంటి సార్, రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ నుంచి మొదలు పెడదాం. ఏపీలో తిరుమల లడ్డు వివాదం ఎంత రచ్చ జరుగుతుందో తెలుసు, అందరికీ తెలిసిందే, పాత విషయమే. కానీ ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఇది చాలా సెన్సిటివ్, ఇంతటితో ఆపుదామని చెప్పి ఇప్పటికైనా ఆయన చెప్పారు. మరి ఇది సెన్సిటివ్ అని మొన్నటి వరకు ఆయనకు గుర్తు, ఎందుకంటే ప్రజలు తిరగబడితే ఏ రకంగా ఉంటుందో వాళ్ళు గ్రహించారు. యా, ఎందుకంటే ఏ విధంగా అయితే వాళ్ళ విధానం మొదలైందో, అంటే ఇచ్చిన హామీలని పక్కకు జరిపి లడ్డూని పట్టుకున్నారు. ఏదో లడ్డూ కావాలా నాయన అనేదో బాలాజీ అడిగినట్టుగా. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎవరికీ సంబంధించిన వాడిని కాదు, కానీ నేను నేరుగానే మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారి మీద మంచి గౌరవం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఆ మనిషి మొదలు పెట్టవలసిన విధానం కాదు ఇది. వాళ్ళు గ్రహించాలి. ఏమని, అసలు ప్రభుత్వంలో తీసుకురావడానికి గల కారణం ప్రజలు, వాళ్ళకి ఇచ్చిన హామీలు. ఆ 6 హామీలకి సంబంధించిన విధానంలో ఎంతవరకు ముందుకొచ్చారు, ఎంతవరకు ముందుకు రావాలి, ఏ విధంగా ముందుకు రావాలి అనే ప్రణాళికాబద్ధంగా మొదలు పెట్టాల్సింది పోయి మొదలైందే లడ్డూతో మొదలైంది. గడచిన ఇంతకాలంగా ఆ లడ్డూని పట్టుకొని గబ్బిలం గబ్బిలం అంటారు, అది చెట్టుకు పట్టుకు వేలాడినట్టుగా మొత్తం రాష్ట్రం అంతా లడ్డూ పట్టుకునే వేలాడింది. ఏం సాధించారు? ఏముంది? మొదట్లో అదేదో పంది కొవ్వు అన్నారు, అవును, ఇంకో కొవ్వు అన్నారు, కల్తీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒకటి కాదు, భగవంతుడిని నమ్ముకుని బ్రతికే వాళ్ళ మనసులన్నీ గాయపడే విధంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు నేను మామూలుగా వాళ్ళనే, ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వ అధినేతల్ని కానీ నేను అడగాలని అనుకుంటా. అయ్యా, మీరు తప్పు లేదు, మీరు మాట్లాడడంలో, మీరు అడగడంలో తప్పు లేదు. కానీ నా యొక్క ఒకే ఒక విన్నపం అనుకోవచ్చు, ప్రశ్న అనుకోవచ్చు, సందేహం అనుకోవచ్చు, సమస్య అనుకోవచ్చు. అది ఏమిటి అంటే, ఈ పంది కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు, కల్తీ నెయ్యి ఇన్ని కలిసే అంటున్నారు. గడచిన అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కల్తీ లడ్డూ తిన్నారు అని ఓదరగొడుతున్నారుగా అందరూ. కల్తీ పాలు తాగితే పొట్టలో అరగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును. కల్తీ ఫుడ్ తింటే విరోచనాలు, వాంతులు అవుతున్నాయని అంటారు. ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి ఐసీయూలో పెడతారు, నానా రకాలు పెడతారు కదా. అవును. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మరి అంత ప్రసాదంలో అన్ని కోట్ల మంది 5 సంవత్సరాలుగా లడ్డూని రోజు తినేవాళ్ళు కూడా ఉంటారుగా. సరే, ఎవడన్నా ప్రసాదంగా ఒకసారి తిన్నారనుకుందాం, ఓకే, ధర్మమే. మరి రోజు లడ్డు తినేవాళ్ళు ఉంటారుగా అక్కడ. అవును. ఓరి వీళ్ళ దుంపదగా ఎవరికీ ఏమీ కాలేదా? మీ మాధ్యమం ద్వారా నేను అడుగుతున్నా, ఎవ్వరికీ ఏమీ కాలేదా? అందరూ చక్కగా ఉన్నారు. ఎవ్వరు నాకు లడ్డు తినడం వల్ల వీళ్ళకి ఈ జీర్ణవాయువు దెబ్బతింది, వీళ్ళకి లంగ్స్ దెబ్బతింది, వీళ్ళకి ఆహార జీర్ణపేగు దెబ్బతింది, వీళ్ళకి మూత్రపిండాలు, ఏది ఒక్క కేసు అన్న నమోదైందా? ఒక్క ఆసుపత్రిలో ఎక్కడా లేదు. సరే, లడ్డు అనేది ప్రసాదం, అది ఒక్కసారే తింటారు, సో దానికి ఏమవుతుంది అని అనుకుంటే, రోజు తిరుపతి ప్రసాదం తినే వాళ్ళలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నేను మాత్రం నేను తింటా, ఖచ్చితంగా తింటా. నాకు తిరుమల ప్రసాదాలు వస్తాయి. అసలు నేను నెలకి 2-3 సార్లు పోతూ ఉంటా. ఆ వెళ్ళినప్పుడు కచ్చా ఓ 4-5 తెచ్చుకుంటూ ఉంటా. నాకు తెచ్చిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కదా. అవును. నాకు ఇప్పుడు టీటీడీ దేవస్థానాల్లో దొరకట్లేదా? తిరుపతి ప్రసాదం దొరుకుతుంది, తింటున్నాంగా. మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సంవత్సరానికి వరస్ట్గా 365 రోజులు చొప్పున 5 సంవత్సరాల పాటు దరిమిలా 1800 చిల్లర రోజులు చొప్పున నేను రోజు తిని చస్తూనే ఉన్నానుగా. ఏమై చచ్చింది నాకు? కల్తీ పాలు తాగినా, కల్తీ నెయ్యి తిన్నా, కల్తీ ఆహారం తిన్నా మనం రోగాలతో అక్కడ హాస్పిటల్ పాలవుతుంటే, అటువంటి ప్రసాదంలో పంది కొవ్వు, ఆ కొవ్వు, నా కొవ్వు, నీ కొవ్వు, నా పిండాకుడు కొవ్వు, ఇన్ని కొవ్వులు కలిసిన తర్వాత మనిషి ఉంటాడా? ఉంటాడు కదా. ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. సరే, ఇది పక్కన పెడితే ఈ కల్తీ అనేది కాదు అని ఏదో జడ్జిమెంట్ ఏదో వచ్చిందిట, అది కాదు ఇది అన్నారట. ఇది మరీ దారుణం. అదేమిటి? బాత్రూమ్ కెమికల్స్, బాత్రూమ్ కడిగే కెమికల్స్ అందులో కలిశాయి అంటే అసలు బతుకుతారా? బతకరు కదా. సో రాజకీయపరమైన విధానంలో రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. భగవంతుడిని అడ్డు పెట్టుకోకూడదు.
యా భగవత్ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకోకూడదు. భగవంతుడిని ఆసరా చేసుకొని అవతల వాళ్ళ మీద హైందవ ధర్మాన్ని అడ్డంగా పెట్టుకొని యుద్ధం మొదలుపెట్టి ఏదో ఓడించాము మనం గెలిచాము అనే ఆలోచనలు ఉండకూడదు, ఎవరికీ ఉండకూడదు. ఒకళ్ళు ఇప్పుడు గడచిన 2 సంవత్సరాల్లో సింహాచలంలో గోడ పడిపోయి చనిపోయారు కొంతమంది. ఏమైంది ఆ విషయం తెలియదు. వైకుంఠ ఏకాదశి తెలీదు, ఈ రోజు దాకా తెలీదు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. అవును, అది ఏమైంది ఆ ఇష్యూ? అన్నవరంలో కొట్టుకు చస్తున్నారు భక్తులు. ఏమైంది ఆ ఇష్యూ? అన్నవర ప్రసాదంలో ఎలకలు బొద్దింకలు వచ్చినాయి. ఏమైంది ఆ ఇష్యూ? ఈ బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఆస్థాన మండపంలో బర్త్డే కేకులు కోస్తుంటే ఏమైంది ఆ ఇష్యూ? లడ్డూ ప్రసాదం కౌంటర్లో లడ్లు తీసుకుంటున్నప్పుడు పవర్ కట్ సప్లై అయ్యి షాక్ కొట్టి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏమైంది ఆ ఇష్యూ? మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా ఆలయాల్లో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమైంది అవన్నీ? ఇవన్నీ పక్కకి జరిపి లడ్డు 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 అని ఒక్క దాని మీద కేంద్రీకరం చేసి ఏం సాధిస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించాలి. లడ్డూ నిజంగా అంత దారుణమైన కల్తీకి గురై బాత్రూమ్ కెమికల్స్ కలిసిన ప్రసాదమే అయితే ఒక్కళ్ళకన్నా కూడా ఇబ్బంది రాదా? రావాలి కదా. రాదా? ఒకటి సరే, పోటులో లడ్డూ చేసేవాళ్ళంతా ఉంటారు, బ్రాహ్మణోత్తములందరూ ఉంటారు. ఉరివీళ్ళ దుంపదెగా మొత్తం బ్రాహ్మణులంతా అమ్ముడుపోయారా? మొత్తం పోటులో ప్రసాదం చేసేవాళ్ళంతా అమ్ముడుపోయారా? ఒక్కడు కూడా మంచివాళ్ళు లేడా? అయ్యా ఇక్కడ కల్తీ జరుగుతోంది, ఇక్కడ తప్పు జరుగుతోంది, మీరు ఎలాగైనా బయటికి పెట్టండి అని చెప్పేవాళ్ళు లేరా? ఆలోచించాలి మనం. ఇప్పుడు నేను వారిని విమర్శిస్తున్నాను, వీళ్ళని ప్రశంసిస్తున్నానని కాదు, జనరల్ టాపిక్గా మాట్లాడుతున్నా. ఆలోచించాలి కదా, ఎంతవరకు ధర్మం ఈ లడ్డూ ప్రసాదాన్ని పట్టుకుని ఇప్పుడు మొన్న ఈ సెన్సిటివ్ విషయం ఏది మొత్తం అంతా తగలబడ్డాక ఇప్పుడు చేతులు పట్టుకుంటే ఆకులు తగలబడ్డాక చేతులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అవును. సో ఈ చందాన హైందవ ధర్మంలో సనాతన హైందవ ధర్మం చాలా గొప్పది, హైందవత్వం చాలా గొప్పది, ఆధ్యాత్మిక విధానం చాలా గొప్పది. అటువంటి దాన్ని నమ్ముకొని బ్రతికే చాలామంది హిందువులంతా ఈ విషయాన్ని మంచి తీసుకుంటారు, చెడు తీసుకుంటారు, డైలమాలో పడతారు, అమాయకంగానూ ఉంటారు, లడ్డు తినాలంటే భయపడతారు ఇలాంటి మాటల వల్ల. సో నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, గడచిన ప్రభుత్వంలో వాళ్ళ మీద మీకేమైనా కక్షపూరితమైన విధానాలు ఉన్నాయా? వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఉన్నాయా? మీ బుక్లో అన్నీ అవే రాసుకున్నారా? గడిచిన 5 ఏళ్లలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులని అవని ఇవని రాస్తారుగా, అవన్నీ ఉన్నాయా? వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తుంటే ఆపారు, యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని అనవసరంగా కేసులు పెట్టి లోపలేశారు, యాక్షన్ తీసుకోండి. మీ ప్రభుత్వం మీదేగా, మీ చేతిలోనే ఉందిగా, ఎందుకు భయం? తీసుకోండి వాటి మీద. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకో 4-5 లోపలికి వెళ్ళినా ఏం ఆశ్చర్యపోక్కర్లా, వైసీపీ నాయకులు లోపలికి వెళ్ళినా ఆశ్చర్యపోకల్లా, అస్సలు పోకల్లా. అవన్నీ వదిలిపెట్టి దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? సో మీ మాధ్యమం ద్వారా నేను అందరినీ కోరేది ఒక్కటే, బాలాజీ ప్రసాదం మహామహిమాన్వితమైనది, అందులో ఏ రకమైనటువంటి కల్తీ లేదు అని సంపూర్ణంగా నేను నమ్మగలను. ఇప్పుడు నిజంగా అందులో కల్తీ నెయ్తులున్నా, కల్తీ కొవ్వులున్నా, ఏవో అవి ఇవి ఉన్నా మాట్లాడారు. ఇప్పుడు అది లేదు, కెమికల్స్ అన్నారు. మరి ఇప్పుడు ఆ కెమికల్స్ రీసెంట్గానే ఇవాళ కూడా తిన్నా, మరి రోజు తింటున్నానుగా, నాతో పాటు కొన్ని లక్షల మంది తింటున్నారుగా, ఏమీ కాలేదుగా. కాబట్టి భక్తజన కోటికి నా విన్నపం ఏమిటి అంటే, స్వామివారి యొక్క ప్రసాదం అది ప్రసాదమే, ప్రమాదం కాదు. అనవసరమైన ఆలోచనలు, అక్కర్లేని ఊహలు తెచ్చుకోకుండా రాజకీయపరమైన కక్షలకి ఈ అంశాన్ని వినియోగించుకుంటున్నారా ప్రశ్నార్థకం. అది ఒక్కసారి ఆలోచించండి. దయచేసి స్వామివారి ప్రసాదాన్ని ఈ రకంగా వాడుకోకూడదని నా